లో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం నేటి నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 13 వరకు ఉపసంహరణకు అవకాశమూ ఉంది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గ పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. తెలంగాణ శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం నేటి నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 13 వరకు ఉపసంహరణకు అవకాశమూ ఉంది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గ పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. తెలంగాణ శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నెల 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫలితాలను జూన్ 5న విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. 20-27 వరకు ఈ ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ కూడా జనగామ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ రోజు ఈ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీకి సంబంధించిన ఆశావాహులు కావచ్చు, ఎవరైతే పోటీ చేయాలనే అభ్యర్థులంతా కూడా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లనను ప్రకటించింది. ఇప్పటికే ఆయన సమావేశాలు నిర్వహిస్తూ జిల్లాల పర్యటన కొనసాగిస్తూ నల్గొండ, ఖమ్మం, వరంగల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత దూకుడు పెంచి ప్రచారం కొనసాగినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరవుతున్నారు, బీజేపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది, ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలంతా కూడా సమావేశాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 2-3 పేర్లు అయినప్పటికీ కూడా కొంత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేత కావచ్చు, కొంత ఈ స్కూల్స్, కాలేజీలకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సుందర్రాజు యాదవ్ అయితే బాగుంటుందని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. వాళ్ళతో పాటు కూడా ఇతర నేతలు కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇటు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, ఇంకా ఎవరైనా పేరు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఒక్కసారిగా వేడెక్కి పోటీ చేసేందుకు ఆశాభావాలంతా ఉరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలంతా కూడా సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. నల్గొండ కలెక్టరేట్ లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నల్గొండ కలెక్టరేట్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
13 లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉన్న దృష్ట్యా మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ స్వీకరణకు ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ను నియమించినట్టు తెలుస్తుంది. నల్గొండ కలెక్టరేట్ అందుబాటులో సమయం ఆయన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 9 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 10 నామినేషన్ పరిశీలన, 13 ఉపసంహరణ జరుగుతుంది. అదే రోజు ఎంతమంది బరిలో ఉంటున్నారు, ఏ పార్టీ నుంచి అభ్యర్థులు బరిలో ఉంటున్నారని అధికారులు ప్రకటిస్తారు. 27 తేదీన పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాటు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,61,806 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఓటరు నమోదు చేసుకున్న వచ్చిన దరఖాస్తును పరిశీలించి ఈ నెల 9న తుది జాబితాను ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.